ఎన్ని కంపెనీలు తీసుకొచ్చామో మన ఇద్దరం కూర్చొని మాడదని చెప్తా. రాలేదు తల్లి. అక్కడి నుంచి సౌండ్ రాలా. అప్పుడే అర్థమైంది ఆయన మన చిత్తూరు జిల్లాకి చేసిన గుండు కొడతాం. ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైకో ఉంటే మన జిల్లాలో ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ల్యాండ్, శాండ్, వైన్ ఏది వదిలిపెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. అమ్మా కల్తీ మద్యం పైన ఓం ప్రతాపన దళిత కుర్రోడు పొంగనూరులో సోషల్ మీడియాలో మాడితే రాత్రి ఆ ప్రతాప్ ని చంపేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను మన జిల్లా మొత్తం పాదయాత్ర చేశా. ఎక్కడికి వెళ్ళినా ఒకే టిప్పర్లు, ఒకే జేసీబీలు, తెల్ల కలర్ ఉంటాయి తల్లి. దానిపైన బ్లూ ఇంక్ లో PLR. చూడండి పాపాల పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఏ స్థాయికి వెళ్ళిందో. ఈ రోజు చిత్తూరు జిల్లాలో మనకు స్వేచ్ఛ లేదు. క్యాన్సర్ లాగా ఈ కుటుంబం మనని నాశనం చేస్తుంది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. మార్చి 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను 6 నియోజకవర్గాలు తప్ప రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత కడప జిల్లా నుంచి నెల్లూరు దాటే సమయానికి మిషన్ రాయలసీమ సభ పెట్టా తల్లి. దాంట్లో రాయలసీమకి నేను ప్రత్యేక హామీలు ఇచ్చా. ఆ హామీలు రాయలసీమ ప్రజలందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మొదటి హామీ రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక మామిడి తీసుకోండి, మొక్క దగ్గర నుంచి ఏం వెరైటీ వేయాలి, ఏ మందులు కొట్టాలి, ఏ మార్కెట్ కి పంపించాలి, మొత్తం గైడెన్స్ మేము ఇస్తాం. కేవలం మనకు కావాల్సిన వెరైటీలు కాదు, ఇతర దేశాలకి పంపించే వెరైటీలు కూడా మనం